ఈ విష్ణుమూర్తి వైకుంఠంలో తన దివ్యలోకంలో నిద్రపోయి అధోలోకాల్లో మెలకుగా ఉండడం వల్లే ఇది తక్కిన ఏకాదశుల కంటే గొప్పదట. ఎందుకని అక్కడెక్కడో ఉండి మనల్ని రక్షించడం కాకుండా మన కోసం దిగొచ్చాడు. దిగి రావడంలో కూడా భూలోకానికి కాదు, మరీ భూమి కింద అట్టడుగున ఉన్న అధోలోకానికి వెళ్ళాడు ఆయన. అందుకే శయనినాడు ఉపవాసంబు సలిపి నన్ను కొలుచునడ అంత్యజునకైన కలిగి తీరు సకల పాపంబులును కూడా సమసిపోయి కొలది కాలములోనే వైకుంఠ పదము అన్నారు. ప్రజల కోసం అట్టడుగు లోకానికి దిగి వచ్చిన వాడిని, అట్టడుగు మనుషుల కోసం వచ్చిన వాడిని నేను. అందుకే ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి నన్ను భక్తితో కొలిచి తులసీదళములు నాకు సమర్పించినటువంటి అంత్యజుడు కూడా ఎంత సామాన్యుడైనా సరే ఈ భూలోకంలో సకల శుభ సంపదలు అనుభవించి శరీరం విడిచిపెట్టి వైకుంఠానికి వస్తాడు. తిరుగులేదు. ఇది నా వరం అన్నాడు ఆయన.